హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ అయినట్టయితే వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఎస్ఎస్సి వాళ్ళు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. మనం ఆన్లైన్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 5th March 2019. అదేవిధంగా ఎస్ఎస్సిహెచ్ఎస్ఎల్కి మనం రిజిస్టర్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th April 2019 వరకు ఉంది. మనం ఎస్ఎస్సిహెచ్ఎస్ఎల్ యొక్క టైర్ 1 అడ్మిట్ కార్డ్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే June 2019లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 1st July నుంచి 26th July వరకు ఈ సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. అదేవిధంగా టైర్ 2 అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనం సెప్టెంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే 29 September 2019 జరుగుతుంది. ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనమాట. టైర్ 2 ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, టైర్ 1 వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. కాబట్టి అందరూ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి అప్లికేషన్ పెట్టుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మొత్తం 3 స్టేజ్లో జరుగుతుంది, 3 టైప్స్లో జరుగుతుంది. టైర్ 1 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆన్లైన్లో జరుగుతుంది. సెకండ్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ పేపర్, ఇది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది, ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లో జరుగుతుంది. థర్డ్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అదేవిధంగా సిపిటి టెస్ట్, ఇది మనం సెలెక్ట్ చేసుకున్న జాబ్ ప్రకారం మనకి స్కిల్ టెస్ట్ కానీ అదేవిధంగా సిపిటి ఎగ్జామ్ కానీ జరుగుతుంది. ఎస్ఎస్సిహెచ్ఎస్ వాళ్ళు మొత్తం పోస్టులు అనేవి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది వాళ్ళు క్లారిటీగా చెప్పలేదన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి టైర్ 1 ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు. ఇక టైర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ పేపర్కి మొత్తం 100 మార్కులు, టైం వచ్చేసరికి 60 నిమిషాలు, ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లో జరుగుతుంది అనమాట. ఇక టైర్ 1 ఎగ్జామ్ అనేది టోటల్ టైమింగ్ వచ్చేసరికి ఎగ్జామ్ టైమింగ్ అనేది 75 నిమిషాల నుంచి 60 నిమిషాలకి తగ్గించారు. టైర్ 3 అనేది రిమైన్ సేమ్ అలాగే ఉంది. ఈ టైర్ 1లో కానీ టైర్ 2లో కానీ ఎటువంటి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఎంత ఉందంటే 1/4 అంటే 0.5 మార్క్స్ని నెగిటివ్ మార్కింగ్ అనమాట ఉందన్నమాట. మనం క్వశ్చన్ కనుక రాంగ్ అయినట్టయితే మనకి 0.5 మార్క్స్ అనేది పోతాయి. అది కనుక మనం ఆప్షన్ పెట్టినట్టయితేనే, పెట్టకుండా రాంగ్ అయినట్టయితే మనకి ఎటువంటి మార్క్స్ పోవు. ఇప్పుడు మీరు ఆప్షన్ పెట్టి అది ఆన్సర్ రాంగ్ అయినట్టయితే మనకి 0.5 మార్క్స్ అనేవి పోతాయి. టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టైర్ 1లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఈ 4 సబ్జెక్టులు ఉంటాయన్నమాట. ఇందులో రీజనింగ్కి వచ్చేసరికి 25 క్వశ్చన్లు 50 మార్కులు, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి 25 క్వశ్చన్లు 50 మార్కులు, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 25 క్వశ్చన్లు 50 మార్కులు, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు, మొత్తం 25 క్వశ్చన్లు 50 మార్కులు, టోటల్గా 100 క్వశ్చన్లు 200 మార్కులు. టైం వచ్చేసరికి 60 నిమిషాలు అన్నమాట. ఎటువంటి సెక్షనల్ కట్ ఆఫ్ అదేవిధంగా సెక్షనల్ టైమింగ్ అనేది కూడా ఈ టైర్ 1 ఎగ్జామ్లో లేదు. సిలబస్ వచ్చేసరికి మొత్తం 4 పార్ట్స్ అయిన జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరుసగా చూద్దాము. ముందుగా రీజనింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ రీజనింగ్ నుంచి చూద్దాము. లాజికల్ రీజనింగ్, ఆల్ఫా నంబరిక్ సిరీస్, ర్యాంకింగ్, డైరెక్షన్ అండ్ ఆల్ఫాబెటిక్ టెస్ట్, డేటా సఫిషియన్సీ, కోడింగ్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫజిల్స్, టేబులేషన్, సిలాగమ్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇన్పుట్ అవుట్పుట్, ఇవన్నీ రీజనింగ్లో ఉన్న సిలబస్ అన్నమాట. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉన్న సిలబస్ వచ్చేసరికి సింప్లిఫికేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్సర్స్ అండ్ డెలిగేషన్స్,
సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెజరేషన్స్, సిలిండర్, కోన్ అండ్ స్పియర్ వీటి గురించి అడుగుతారు. డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్, నెంబర్ సిస్టమ్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆర్ ప్రాబిలిటీ. ఇంకా జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ సిలబస్ వచ్చేసరికి హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ, బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, సైంటిఫిక్ రీసెర్చ్. మేము ఫోక్ డ్యాన్స్ అదేవిధంగా బుక్స్ అండ్ ఆథర్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. లాస్ట్ టైం జరిగిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా మేము చెప్పిన బుక్స్ అండ్ ఆథర్స్ మీదనే క్వశ్చన్స్ అన్నీ అడిగారన్నమాట. కాబట్టి ఫోక్ డ్యాన్సెస్ అదేవిధంగా బుక్స్ అండ్ ఆథర్స్ యొక్క వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో జరుగుతుంది. మీరందరూ తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఇంకా ఇంగ్లీష్కి వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్ ఆర్సీ, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, మిస్క్లేనియస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్, పారాగ్రాఫ్స్ కాంపిటీషన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న సిలబస్ అనమాట. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైప్ 2 సిలబస్ వచ్చేసరికి ఇది డిస్క్రిప్ట్ ఎగ్జామ్ అన్నమాట. దీంట్లో మన 10th బేస్డ్ ఎస్ఏ అదేవిధంగా లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. ఎస్ఏ వచ్చేసరికి 200 నుంచి 250 వర్డ్స్ వరకు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా లెటర్ వచ్చేసరికి 150 నుంచి 200 వర్డ్స్ వరకు రాయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీలో రాయాల్సి ఉంటుంది. ఇతర లాంగ్వేజ్లో రాయడానికి వీలు లేదు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి టైప్ 2లో 33% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే 100కి 33 మార్కులు వస్తే మాత్రం టైప్ 2ని మనం క్వాలిఫై అవుతాము. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 200 నుంచి 250 వర్డ్స్ వరకు ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా లెటర్ రైటింగ్ వచ్చేసరికి 150 నుంచి 200 వర్డ్స్ వరకు రాయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే ఉంటుంది. ఇతర రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఇక టైప్ 3కి వచ్చేసరికి టైర్ 3 ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి టైర్ 3లో స్కిల్ టెస్ట్ అనేది కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రమే ఉంటుంది. అయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ తన డేటా ఎంట్రీ స్పీడ్ వచ్చేసరికి 8000కి డిస్క్రిప్షన్ పర్ అవర్ టైప్ చేయాలన్నమాట కంప్యూటర్లో. అయితే దానికి గంట టైం కూడా ఇవ్వరు. కేవలం ఎగ్జామ్ అనేది 15 మినిట్స్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 8000 × 15/60 చేస్తే తను ఎంత వర్డ్స్ అనేవి టైప్ చేయాలో ఓన్లీ 15 మినిట్స్లో తెలిసిపోతుంది అనమాట. అన్ని కీస్ వర్డ్స్ కాదు, అన్ని కీస్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక టైపింగ్ టెస్ట్ అనేది పోస్టల్ అసిస్టెంట్ పిఏకి, అదేవిధంగా సార్టింగ్ అసిస్టెంట్ ఎస్ఏకి, ఎల్డిఎస్కి, అదేవిధంగా కోర్ట్ క్లర్క్స్కి మధ్య జరుగుతుంది అన్నమాట. ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ రెండు లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, గుర్తుపట్టుకోండి. ఈ టైపింగ్ టెస్ట్ అనేది కేవలం ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇంగ్లీష్ కనుక లాంగ్వేజ్ కనుక చూస్ చేసుకున్నట్టయితే మీరు నిమిషానికి 35 వర్డ్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు హిందీ మీడియం అయినట్టయితే చూస్ చేసుకున్నట్టయితే నిమిషానికి మీరు 30 వర్డ్స్ అనేవి టైప్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీకు ఇచ్చే టైం వచ్చేసరికి 10 మినిట్స్ ఇస్తారు. ఆ 10 మినిట్స్లోనే మీరు అక్కడ ఇచ్చిన ప్యాసేజ్ని కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మొత్తం 10 మినిట్స్లో మీరు ఎంత పూర్తి చేస్తారనేది దాన్ని బట్టే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎలిజిబిలిటీకి వచ్చేసరికి మెయిన్గా 3 పాయింట్స్ అనమాట. సిటిజన్షిప్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సిటిజన్షిప్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇండియా వారై ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 ఏళ్ళ వయసు వరకు కలిగి ఉండాలి. అంటే వాళ్ళు ఖచ్చితంగా బాన్ వచ్చేసరికి 1990 to 2000 మధ్య మాత్రమే జన్మించి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇంటర్ అనేది పాస్ అయి ఉండాలి. 10+2 అనేది పాస్ అయి ఉండాలి సిబిఎస్ అయితే. అదేవిధంగా స్టేట్ అయితే ఇంటర్ అనేది పాస్ అయి ఉండాలి. పే స్కేల్ వచ్చేసరికి ఎల్డీసీ జేఎస్ఏకి వచ్చేసరికి పే బాన్ 1 ప్రకారం 5200 నుంచి 20200 వరకు వస్తుంది. గ్రాండ్ పే వచ్చేసరికి 1900 వరకు ఉంది. పిఏ అండ్ ఎస్ఏ వచ్చేసరికి పే బాన్ 1 ప్రకారం 5200 నుంచి 20200 వరకు రావచ్చు. గ్రాండ్ పే వచ్చేసరికి 2400 వరకు ఉంది. డిఈఓ డేటా ఎంట్రీ ఆఫీసర్కి వచ్చేసరికి
పే బాండ్ 1 వచ్చేసరికి 5,200 నుంచి 20,200 వరకు ఉంది. గ్రాండ్ పే వచ్చేసరికి గ్రేడ్ పే వచ్చేసరికి 2,400 వరకు ఉంది. ఇక డిఈఓ గ్రేడ్ ఏ వచ్చేసరికి పే బాండ్ 1 వచ్చేసరికి 5,200 నుంచి 20,200 వరకు ఉంది. గ్రేడ్ పే వచ్చేసరికి 2,400 వరకు ఉందన్నమాట. మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్లో క్లాస్ అనేవి చెప్పడం జరుగుతుంది. స్ట్రాటజీకి సంబంధించిన కల్చరల్లోని ఫోక్ డ్యాన్సెస్, అదేవిధంగా బుక్స్ అండ్ ఆర్డర్స్ మీద 2 వీడియోలు చేయడం జరిగింది. ఆ 2 యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరందరూ తప్పకుండా ఆ వీడియోస్ని చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్ కామెంట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్.